రవిప్రకాష్ తగ్గేనా నెగ్గేనా తెలంగాణలో జాతీయ పార్టీల హవా అంటూ సంచలనం రేపుతున్న రవిప్రకాష్ సర్వే రిపోర్ట్ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదంటున్న ఆర్పీ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సర్వేలతో నేరుగా రంగంలోకి తెలుగు మీడియా రంగంలో రవిప్రకాష్ అంటేనే ఒక బ్రాండ్, ఇది మా సర్వే అంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటన. తలకిందులైతే తిప్పలు తప్ప అంటున్న నెటిజన్లు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. రవిప్రకాష్ తెలుగు నాట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్, ఇన్పుట్ నుండి అవుట్లుక్ వరకు నేషనల్ మీడియాకు ధీటుగా స్టైలిష్ గా తెలుగు మీడియాను ఆవిష్కరించిన క్రియేటర్. న్యూస్ ప్రెజెంటేషన్ లో కూడా ట్రెండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ 1.5 దశాబ్దాల పాటుగా టీవీ9 సాటి లేని న్యూస్ ఛానల్ గా వెలిగించారు. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించే వారికి రవిప్రకాష్ ఒక ఐకాన్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత రవిప్రకాష్ కు కష్టాలు మొదలయ్యాయి. రవిని చూసి అసూయపడ్డ వాళ్ళంతా ఒకటయ్యారు. రాజకీయంగా ఇబ్బంది పడ్డ నేతలు కూడా వారికి తోడారు. మొత్తంగా రవిప్రకాష్ అవమానకర రీతిలో 2019లో టీవీ9 నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. సొంతంగా మీడియాను స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు ప్రత్యర్థుల అడ్డంకుల వల్ల విఫలమయ్యాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎటకెలుగు ఆర్టీవీ డిజిటల్ ఛానల్ స్థాపించి ప్రజల ముందుకు తెచ్చారు. ఆర్టీవీ వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆన్ స్క్రీన్ లో రవిప్రకాష్ కనిపించకపోవడం అందరినీ నిరాశపరిచింది. అయితే రవిప్రకాష్ మాత్రం పక్కా ప్లాన్ తోనే సంచలనాత్మకంగా ఆన్ స్క్రీన్ ముందుకు వచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే రవిప్రకాష్ మాత్రం ఆన్ స్క్రీన్ వచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. మేడే రోజు సంచలనాత్మక సర్వే అంచనాలతో రవిప్రకాష్ ప్రజల ముందుకు వచ్చారు. 2 రోజుల పాటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే అంటూ ఫలితాలను తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఇప్పుడు రవిప్రకాష్ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. రాజకీయంగా తీవ్రమైనటువంటి సంచలనం సృష్టిస్తోంది. స్వీయ అగ్ని పరీక్షతో రంగ ప్రవేశం అంటూ ఒకరిని చూస్తున్నాం. వాస్తవంగా ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి సర్వేలో భాగంగా రవిప్రకాష్ ఏది తెలంగాణలో ఈరోజు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి సర్వేలో భాగంగా ఒక్కసారి మనం చూసేటం ప్రయత్నిద్దాం. బీజేపీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్కి 8 సీట్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎంఐఎంకి 1, బీఆర్ఎస్కి గుండు 0 ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఇది ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఒకవేళ రవిప్రకాష్ కనుక చెప్పినట్టు ఈ కనుక రిజల్ట్స్ కనుక ప్రొజెక్ట్ అయ్యి వస్తే, ఆ రిజల్ట్స్ కనుక యాజిటీజ్ వస్తే కనుక రవిప్రకాష్ ఇమేజ్ మరొకసారి తారాస్థాయికి పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈయన చేసినటువంటి సర్వే ఫలితాల వల్ల ఖచ్చితంగా 1 నుంచి 2-3% వరకు ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాస్తవంగా. ఒకవేళ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిన అనుకోండి, ఈ వీటి ప్రభావం ఎవరైతే అభ్యర్థుల మీద ప్రభావం అయితే ఇంకొంచెం మెజార్టీ పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీకి దాదాపు నాకు తెలిసి 97 ఏదో ఇచ్చినట్టున్నాడు, వైఎస్ఆర్సీపీకి 60 చిల్లర ఏదో ఇచ్చినట్టున్నాడు, జనసేనకు 13 అండ్ బీజేపీకి ఒక 3 ఇట్లా ఇచ్చినట్టున్నాడు. మొత్తానికైతే ఈ కూటమి అధికారులు రాబోతుందని చెప్పకనే చెప్పేసిండు వాస్తవంగా. సో ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక రాకపోతే రవిప్రకాష్ యొక్క ఇమేజ్ మరొకసారి దెబ్బతినేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ చేసి వాస్తవంగా రిస్క్ చేసి మరీ చెప్పడం జరిగింది ఈ 2 విషయాల్లో కూడా. సో ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక ప్రొజెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తే కనుక రవిప్రకాష్ నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఒకసారి తన యొక్క చరిష్మాను నేను వెనకబడలేదు, నేను ముందే ఉన్నానని చెప్పేటువంటి బలమైనటువంటి ప్రయత్నం చేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది వాస్తవంగా. సో చూద్దాం రిజల్ట్స్ వస్తే మనం చెప్పొచ్చు వాస్తవంగా ఏంది అనేది. రవిప్రకాష్ తగ్గేనా నెగ్గేనా తెలంగాణలో జాతీయ పార్టీల హవా అంటూ సంచలనం రేపుతున్న రవిప్రకాష్ సర్వే రిపోర్ట్ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదంటున్న ఆర్పీ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సర్వేలతో నేరుగా రంగంలోకి తెలుగు మీడియా రంగంలో రవిప్రకాష్ అంటేనే ఒక బ్రాండ్, ఇది మా సర్వే అంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటన. తలకిందులైతే తిప్పలు తప్ప అంటున్న నెటిజన్లు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. రవిప్రకాష్ తెలుగు నాట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్, ఇన్పుట్ నుండి అవుట్లుక్ వరకు నేషనల్ మీడియాకు ధీటుగా స్టైలిష్ గా తెలుగు మీడియాను ఆవిష్కరించిన క్రియేటర్. న్యూస్ ప్రెజెంటేషన్ లో కూడా ట్రెండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ 1.5 దశాబ్దాల పాటుగా టీవీ9 సాటి లేని న్యూస్ ఛానల్ గా వెలిగించారు. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించే వారికి రవిప్రకాష్ ఒక ఐకాన్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత రవిప్రకాష్ కు కష్టాలు మొదలయ్యాయి. రవిని చూసి అసూయపడ్డ వాళ్ళంతా ఒకటయ్యారు. రాజకీయంగా ఇబ్బంది పడ్డ నేతలు కూడా వారికి తోడారు. మొత్తంగా రవిప్రకాష్ అవమానకర రీతిలో 2019లో
TV9 నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. సొంతంగా మీడియాను స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు ప్రత్యర్థుల అడ్డంకుల వల్ల విఫలమయ్యాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎటకెలుగు RTV డిజిటల్ ఛానల్ స్థాపించి ప్రజల ముందుకు తెచ్చారు. RTV వచ్చి చాలా రోజులవుతున్నా ఆన్ స్క్రీన్ లో రవిప్రకాష్ కనిపించకపోవడం అందరినీ నిరాశపరిచింది. అయితే రవిప్రకాష్ మాత్రం పక్కా ప్లాన్ తోనే సంచలనాత్మకంగా ఆన్ స్క్రీన్ ముందుకు వచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే రవిప్రకాష్ మాత్రం ఆన్ స్క్రీన్ వచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. మే డే రోజు సంచలనాత్మక సర్వే అంచనాలతో రవిప్రకాష్ ప్రజల ముందుకు వచ్చారు. 2 రోజుల పాటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే అంటూ ఫలితాలను తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఇప్పుడు రవిప్రకాష్ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. రాజకీయంగా తీవ్రమైనటువంటి సంచలనం సృష్టిస్తోంది. స్వీయ అగ్ని పరీక్షతో రంగ ప్రవేశం అంటూ ఒకరిని చూస్తున్నాం. వాస్తవంగా ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి సర్వేలో భాగంగా రవిప్రకాష్ ఏది తెలంగాణలో ఈరోజు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి సర్వేలో భాగంగా ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నిద్దాం. బీజేపీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్కి 8 సీట్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా MIMకి 1, బీఆర్ఎస్కి గుండు 0 ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఇది ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఒకవేళ రవిప్రకాష్ కనుక చెప్పినట్టు ఈ కనుక రిజల్ట్స్ కనుక ప్రొజెక్ట్ అయ్యి వస్తే, ఆ రిజల్ట్స్ కనుక యాజిటీజ్ వస్తే కనుక రవిప్రకాష్ ఇమేజ్ మరొకసారి తారాస్థాయికి పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈయన చేసినటువంటి సర్వే ఫలితాల వల్ల ఖచ్చితంగా 1 నుంచి 2-3% వరకు ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాస్తవంగా. ఒకవేళ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిన అనుకోండి, ఈ వీటి ప్రభావం ఎవరైతే అభ్యర్థుల మీద ప్రభావం అయితే ఇంకొంచెం మెజార్టీ పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీకి దాదాపు నాకు తెలిసి 97 ఏదో ఇచ్చినట్టున్నాడు, వైఎస్ఆర్సీపీకి 60 చిల్లర ఏదో ఇచ్చినట్టున్నాడు, జనసేనకు 13 అండ్ బీజేపీకి 1 ఇట్లా ఇచ్చినట్టున్నాడు. మొత్తానికైతే ఈ కూటమి అధికారులు రాబోతుందని చెప్పకనే చెప్పేసిండు వాస్తవంగా. సో ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక రాకపోతే రవిప్రకాష్ యొక్క ఇమేజ్ మరొకసారి దెబ్బతినేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ చేసి వాస్తవంగా రిస్క్ చేసి మరీ చెప్పడం జరిగింది ఈ 2 విషయాల్లో కూడా. సో ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక ప్రొజెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తే కనుక రవిప్రకాష్ నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఒకసారి తన యొక్క చరిష్మాను నేను వెనకబడడం లేదు, నేను ముందే ఉన్నానని చెప్పేటువంటి బలమైనటువంటి ప్రయత్నం చేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది వాస్తవంగా. సో చూద్దాం, రిజల్ట్స్ వస్తే మనం చెప్పొచ్చు వాస్తవంగా ఏంది అనేది. యా నెక్స్ట్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. గతంలో దోషిగా నమోదైన కేసును ఈసీ అఫిడవిట్లో పొందుపరిచిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేసుకు సంబంధించిన జరిమానా కట్టాడా లేదా అనే దానిపై పోలీసుల నుండి స్పష్టత రాలేదన్న లుబ్నా సాక్ష్యాధారాలతో సహా